పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. సంతోషముగా నిన్ను పొగడెదను, స్తోత్రము చేసి స్తుతించెదను. సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. పాపిని నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను.
యేసుకు నేనేమివ్వగలను హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను క్రయధనమిచ్చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను దేవుని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి ప్రభా. నిరంతరము మీ నామమును స్తుతించి గణపరచువారెముగా చేయండి తండ్రి. రాజులు రాజా, మీకు వందనాలు. ప్రభులు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నిరంతరం మీ నామమును కీర్తించి గణపరచువారెముగా చేయండి తండ్రి. మీ వాక్యపు వెలుగును మాకు ఇవ్వండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మీ నామమును మీరు మహింపరచుకోనండి. ఆత్మలను బలపరచండి ప్రభా. మా ప్రాణములకు నెమ్మదిని మీరు దయచేయండి. మా మనస్సు ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడినట్లుగా సహాయం చేయండి.
మీ వాక్యం దగ్గరికి వస్తుండగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఒక మంచి మార్గములో, ఒక శ్రేష్టమైన మార్గములో నడిపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మార్గము అనగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వే అంటాం ఇంగ్లీష్లో, వే మార్గం. మార్గము మనలను ఒక ఊరు నుండి మరొక ఊరుకు తీసుకొని వెళుతుంది. మార్గం అంటే వీటిని ప్రయాణ మార్గాలు అని అనొచ్చు. ప్రయాణ మార్గాలు. ఈ ప్రయాణ మార్గాలు అనేవి మనల్ని ఊరు నుండి ఊరికి, లేక ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తీసుకొని వెళతాయి. అది మార్గం. ఈ మార్గాలు వచ్చేసరికి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి భూమి మీద రూటు ఉన్నది, అంటే మనకు ఉండే రోడ్లు, లేక మనకున్న రైల్వే ట్రాక్స్, ఇవన్నీ భూమి మీదే నడుస్తూ ఉన్నాయి. ఈ రైల్వే ట్రాక్స్ ఒక స్టేట్ నుండి ఒక స్టేట్కి మనల్ని తీసుకొని వెళతాయి. అదొక మార్గం. ఇంకొక మార్గం ఏంటంటే వాయు మార్గం. విమానాల మీద వెళ్ళటం. ఇవి స్పీడ్గా మనల్ని తీసుకొని వెళతాయి. మరి కొన్ని గంటల్లోనే వేరే దేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు. విమానం ఎక్కిన కొన్ని గంటల్లో వేరే దేశాలకు వెళ్ళొచ్చు. వేగంగా వెళతాయి వాయు మార్గాలు. అదొక మార్గం. తర్వాత ఇంకొకటి ఏంటంటే నీటి మార్గం, జల మార్గం. ఇవి ఓడల మీద ప్రయాణం చేస్తాం. ఇది చాలా లాంగ్ టైం పడుతుంది. ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళాలంటే నెలలు కూడా పడతా ఉంటుంది. అది కూడా ఒక ప్రయాణ సదుపాయమే, నీటిలో వెళ్ళటం. ఇప్పుడు ఇవి మార్గాలు. రోడ్డు మార్గం, వాయు మార్గం, నీటి మార్గం. ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అనంటే, ఇహలోక సంబంధంగా మనం ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళి మన పనులు చూసుకురావాలంటే అంతవరకే ఉపయోగపడతాయి ఈ మార్గాలు. తర్వాత ఈ వేరే మార్గాలు ఇంకేమైనా ఉన్నాయనంటే ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రధానమైనది ఏమిటంటే, ఈ భూమి మీద పెద్దగా ప్రయాణాలు చేయలేం మనం. ఒకవేళ ప్రయాణాలు చేయాలని ఆ ఇంట్రెస్ట్ నీకు ఉన్నా, ఒక వారం రోజులు ప్రయాణం చేసామంటే అలసిపోయి, అమ్మో ఇక ప్రయాణాలు వద్దు, ఏమొద్దు, కదలకుండా కూర్చుందాం అనిపిస్తుంది. కదలకుండా కూర్చుంటే ఎలా బ్రతకాలి? నువ్వు తినాలి, త్రాగాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎలా జరుగుతుంది అనంటే దానిని ఏమంటామంటే
బ్రతుకు తెరువు మార్గము అంటాం. అంటే మనం బ్రతకటానికి ఏదో ఒక పని చేసుకోవాలి. అది ఏ పని అయినా, ప్రైవేట్ వర్క్ అన్నా కావచ్చు, గవర్నమెంట్ వర్క్ అన్నా కావచ్చు, లేక ఇండివిజువల్ పని అయినా కావచ్చు, గ్రూప్ పని అన్నా కావచ్చు. బ్రతుకు తెరువు కొరకు ఒక మార్గము నీకు కావాలి. అది బ్రతుకు తెరువు మార్గం లేక జీవన మార్గము అంటాం. అయితే ఈ జీవన మార్గంలో అది ఇహలోకానికి సంబంధించిందే. మరల అది కూడా బ్రతికినంతకాలం పనులు చేసుకుంటాం, సంపాదించుకుంటాం, మనము మన కుటుంబాలు బ్రతుకుతాయి, అంతవరకే. సో ఈ మార్గాలన్నీ కూడా ఒక 70 సంవత్సరాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. బ్రతుకు తెరువు మార్గమైనా, భూమి మీద మనం ప్రయాణం చేసే మార్గాలైనా ఒక 70 సంవత్సరాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. తర్వాత మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు మన మార్గాలు ఎలా ఉంటాయి అనంటే అవి శాశ్వతమైన మార్గాలు. ఎల్లప్పుడూ దేవునితో ఉండి దేవునితో నివసించే మార్గాలు అవి. సిటీ స్టడ్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను చాలా గొప్ప ఫ్యామిలీకి సంబంధించిన యవనస్తుడు. చెప్పాలి అనంటే మిలియనర్, కోటీశ్వర్లు అంటాం చూడండి, అలాంటి కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టాడు సిటీ స్టడ్. ఆయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన యవనస్తుడు. ఆస్ట్రేలియా తర్వాత అతను కొంచెంగా ఈ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని వాటిల్లో తనకు ఫేవరెట్ గేమ్ ఏంటంటే క్రికెట్ బాగా ఆడేవాడు సిటీ స్టడ్. అట్ ది సేమ్ టైం దేవుని తెలుసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, మారు మనసు పొందాడు. తన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునిని స్తుతించి ఆరాధన చేయాలి అనేది ఆయనకు అర్థమైంది యవనస్తుడుగా. ఈ యవన కాలంలో మారు మనసు పొంది ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ఆటలాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా ఆయన ఆటలో సపోర్ట్ చేసి ఆయన టీము ఎక్కడికి వెళ్ళినా గెలిచేటట్లుగా చేశాడు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్గా వెళ్ళేటప్పుడు ఆ సిటీ స్టడ్ కెప్టెన్గా ఉండేవాడు. ఆయన ఏ దేశం మీద ఈ క్రికెట్ ఆడటానికి వెళ్ళినా గెలిచేవాడు, ఆ టీం గెలిచేది. అలాగూ దేశానికి ఈ బంగారు పతకాలు చాలా సంపాదించాడు. ఈ సిటీ స్టడ్ని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలే బ్యాక్గ్రౌండ్ కోటీశ్వరుడు బ్యాక్గ్రౌండ్. అంటే ఫాదరు ఆయన చాలా ఆస్తిపరుడు. రెండవది తనకు తాను స్వయంగా బాగా సంపాదించాడు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం లీడర్ అవడంతో ఆయనకు చాలా ధనం, కోట్లు ధనం వచ్చేసింది. అంత గొప్పవాడుగా మారాడు. సహజంగా తల్లిదండ్రులు సంపాదించే వాళ్ళైతే పిల్లలు బాధ్యత లేని వాళ్ళుగా ఉంటున్నారు. అమ్మా నాన్న బాగా సంపాదించి కూడబెట్టి ఉంటే నాకేంటి, నేను ఇంకా కష్టపడి పనిచేసేది ఏంటి, మా అమ్మా నాన్న సంపాదించింది ఉంది, దాన్నే తిందాము, తిరుగుదాము, ఎంజాయ్ చేద్దాము అని ఆ తప్పిపోయిన కుమారుల్లాగా కొంతమంది తల్లిదండ్రులు సంపాదిస్తే
పిల్లలు ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు కానీ కష్టపడి చేసుకోవాలనే ఆలోచన పిల్లలకి రావట్లేదు. అదొక మార్గం, వాళ్ళు ఎన్నుకునే మార్గం. ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఒక మార్గం వాళ్ళది. కొంతమంది బ్రతికినంతకాలం సరదాగా బ్రతకాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి, కాలం క్షేమంగా గడుపుకోవాలి, తర్వాత ఎంటర్టైన్మెంట్ చేయాలి అనేది అది ఒక మార్గం. ఈ ఫారినర్స్కి ఉండే అలవాటు ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్లో లేక మన ఇండియన్ పీపుల్లో సంపాదించాలి, మన పిల్లలకి వెనక వేసుకోవాలి అనే ఒక తత్వం. ఇది భారతదేశంలో ఉన్న ప్రజలకి మనం బాగా సంపాదించాలి, మన తర్వాత పిల్లలకి వెనక వేసుకోవాలి, దాచుకోవాలనే తత్వం భారతదేశం ప్రజలది. కానీ ఫారిన్ గవర్నమెంట్ది ఏంటి అని అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకి వెళ్ళకూడదు. వాళ్ళు తిన్నంత తిని బ్రతికినంత కాలం బ్రతికి వారు సంపాదించి వాడు చనిపోబోయే లోపు ఆస్తులు ఏమన్నా మిగిలితే అది గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి, పిల్లలకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి 10 కోట్లు సంపాదిస్తే ఒక 5 కోట్లే వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఖర్చు అయింది, ఇంకా 5 కోట్లు మిగిలింది. వాళ్ళకి పిల్లలు ఉంటారు కానీ పిల్లలకి ఇవ్వకూడదు, అది గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి 5 crores. అది వాళ్ళ లా చాలా దేశాల్లో. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటారు, టూరిస్టులుగా వెళతారు, వేరు వేరు దేశాల్లో ఏమున్నాయో మంచి మంచివి ఆ చరిత్రాత్మకంగా హిస్టారికల్గా ఉండేవి చూస్తారు. ఆ తర్వాత వాటిని ఎంజాయ్ చేస్తారు, ఫ్లైట్లు ఎక్కుతారు. ఇలాగూ ఆస్తుల్ని మ్యాక్సిమం ఖర్చు చేయడానికి చూస్తారు. వారు ఖర్చు చేయాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకి టూర్లు కావాలి. ఒకవేళ అలా చేయకపోతే అది ఎటు గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. అందుకని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అదొక మార్గం, అదొక మార్గం. ఇంకా కొన్ని మార్గాలు ఎలా ఉంటాయి అంటే సోమరి మార్గాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడే మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఏం చదివామంటే సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు, చీమల దగ్గరకు వెళ్ళు అన్నాడు. అదొక సోమరి మార్గం. అంటే ఎక్కువగా నిద్రపోవటం, ఎక్కువగా తినడం, ఎక్కువగా రెస్ట్ తీసుకోవటం, ఏమీ పని పాట లేకుండా కదలకుండా కూర్చోవడం, అదొక మార్గం, సోమరి మార్గం. ఈ సోమరి మార్గం అన్నందుకు ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది, చెబుతాను, విందాం. ఒక అతను పెద్ద సోమరుడు ఉన్నాడంట. ఈ సోమరుడు ఆకలి అవుతుందయ్యా ఏమైనా తినటానికి పెట్టు అన్నాడంటే ఒక అతన్ని. ఆయన ఏం చేశాడంటే ఈ రైతు ఈయన పొలం వెళుతూ దారిలో అయ్యా ఆకలి అవుతుంది ఏమైనా తినటానికి పెట్టు అంటే ఆయన పొలంలో పండిన వేరుశెనక్కాయలు ఉన్నాయంట. అవి ఒక సాలిడ్ వేరుశెనక్కాయలు ఆయనకిచ్చి, బాబు ఆకలి అవుతుంది అన్నావు కదా, నేను పొలం వెళుతున్నాను, పని చేసుకొని వస్తాను, ఇవి తిను, ఇవి తినగా నీకు ఆకలి తిరగకపోతే మరలా ఏమన్నా కొన్ని ఇస్తాను అని ఒక సాలిడ్ వేరుశెనక్కాయలు వేపిన వేరుశెనక్కాయలు టేస్ట్గా ఉంటాయి కదా, అవి ఇచ్చి పొలం వెళ్ళాడంట. ఆయన పొలం వెళ్ళి పనులు చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టయానికి ఇంటికి తిరిగి వస్తా దారిలో ఇతనుంటే అవి కాయలు తినలేదంట. తినకుండా ఉంటే ఆయన అడిగాడంట, ఏమయ్యా నేను ఇచ్చిన వేరుశెనక్కాయలు తినలేదు అని అంటే ఆయన అన్నాడంట, మీరేమో కాయలు వెళ్ళారండి కానీ వాటిని కొట్టి పెట్టలేదు. అంటే వేరుశెనక్కాయలు అది పొడవాలి కదా, చెక్కనే పొడిచి తర్వాత లోపల పప్పులు తినేది కదా, మీరు ఆ పని చేయకుండా వెళ్ళారు, అందుకని నేను ఎదురుకు పెట్టుకొని చూస్తున్నాను అన్నాడంట. అంటే ఎంత పరుడో చూసుకోండి దీన్ని బట్టి. ఆ రైతు అవి కూడా ఒలిసిపెట్టి వెళ్తే తినేవాడిని, ఒలవలేదు కాబట్టి నేను తినకుండా అంతే ఉంచాను. ఇదే మార్గం అంటే సోమరి మార్గం. పిల్లరా,
మనం ఎన్నుకునే మార్గాలు వాటి రిజల్ట్ ఉంటుంది. ప్రతిదానికి ఒక రిజల్ట్ ఉంటుంది. మనం ఎన్నుకునే మార్గాలు సోమరి మార్గం అయితేనేమో బాధల్లోకి తీసుకెళ్తుంది. లగ్జరీ మార్గం ఎన్నుకుంటే అప్పుల్లోకి తీసుకొని వెళుతుంది. ఎంటర్టైన్ మార్గాలు ఎన్నుకుంటే అంటే జలసాలు ఎన్నుకుంటే ఉన్న ఆస్తులు కోల్పోయేటట్లుగా చేస్తుంది. అలాగే పాపము మార్గాలను ఎన్నుకుంటే శాపాల్లోనికి తీసుకొని వెళుతుంది. మనం ఎన్నుకునే ఆ రూటును బట్టి, ఆ మార్గాన్ని బట్టి మనకొచ్చే ప్రతిఫలం, రిజల్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఏముందంటే 16వ వచనం చూడండి. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొరుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే నీ లైఫ్లో ఏ మార్గం ఎన్నుకున్నావో దానిని బట్టి నీకు రిజల్ట్ ఉంటుంది. లోకంలో రకరకాల మార్గాలు ఉన్నాయి. చెడు మార్గాలు ఉన్నాయి, మంచి మార్గాలు ఉన్నాయి, శోధన మార్గాలు ఉన్నాయి, క్షేమకరమైన మార్గాలు ఉన్నాయి. అలాగే శాపాలు తెచ్చుకునే మార్గాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు తెచ్చుకునే మార్గాలు ఉన్నాయి. రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెబుతున్నాడంటే, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అందరూ చెప్దామా ఈ మాట? అందరం చెప్పండి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అంటే మనకు ఏది మేలైతే ఆ మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. మేలైన మార్గం ఎన్నుకోవాలి. ఏంటి మేలైన మార్గం? మేలైన మార్గం ఏంటి? దేవుని వాక్యంలో చూద్దాం. మనకు మేలు కలిగించే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని అంటే వాక్యాన్నే మనం ఫాలో అవ్వాలి. మన సొంత నాలెడ్జ్ అవసరం లేదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 20వ వచనం నుండి చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చూసారండి, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. అంటే మనం ఎన్నుకోవలసిన మార్గాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. అక్కడ 23వ వచనం చూస్తే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము
వెలుగుగాను ఉండును. మరలా చదవండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ ఉపదేశము, రెండు పదాలు. ఏంటది? ఒకటి ఆజ్ఞ, రెండు ఉపదేశం. ఆజ్ఞ అంటే ఏంటి? 20వ వచనంలో ఉంది, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకోరు. అంటే తండ్రి చెప్పేదంతా కూడా ఆజ్ఞ. రెండు, ఉపదేశము వెలుగుగా. ఉపదేశం అంటే ఏంటి? 20వ వచనంలో, నీ తల్లి ఉపదేశము త్రోసివే. పిల్లలు గ్రహించాలి, గమనించాలి. ఇది యాక్చువల్గా సండే స్కూల్లో యూత్ మీటింగ్లో చెప్పే టాపిక్ ఇది. తల్లి మాటనేమో ఉపదేశంగా తీసుకోవాలంట, తండ్రి మాటని ఆజ్ఞలాగా తీసుకోవాలి. అది దేవుని వాక్యం. తండ్రి మాటను ఎలా తీసుకోవాలి? ఆజ్ఞలాగా తీసుకోవాలి. తల్లి మాట ఉపదేశంగా తీసుకోవాలి. ఎప్పుడైతే తండ్రి మాటను ఆజ్ఞగా, తల్లి మాటను ఉపదేశంగా తీసుకుంటామో అది నీకు జీవ మార్గం. అంటే మన జీవితానికి జీవాన్నిచ్చే మార్గం ఇది. మనం కూడా ఈ ఆజ్ఞలు పాటిస్తే అది మనకు దీపంలాగా ఉంటుంది. అంటే మనకు వెలుగునిస్తుంది. అలాగే ఉపదేశాన్ని పాటిస్తే అది మనకు వెలుగుగా ఉండి శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. మేలైన మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మేలైన మార్గం ఏమిటంటే దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశమును వెంటాడాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశాన్ని వెంటాడాలి. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్ను గూర్చి స్టార్ట్ చేసే కదా, ముగించలేదా? తెలియట్లే, కన్ఫ్యూజ్ అయ్యారు. ముగించలే నేను. అది ఇక్కడ కోట్ చేద్దామని చెప్పి అక్కడ పెండింగ్ పెట్టేసి. సిటీ స్టడ్ని గురించి చెబుతున్నారు కదా. సిటీ స్టడ్ ఎవరు? ఆస్ట్రేలియా దేశస్థుడు. తర్వాత అతను ఏం ఆడేవాడు? క్రికెట్ బాగా ఆడేవాడు. తర్వాత అతని ఫ్యామిలీ ఏంటి? రిచ్ ఫ్యామిలీ, కోటీశ్వరుడు కుటుంబం. తర్వాత ఇతను ఏం చేశాడు? క్రికెట్ ఆడి బంగారు పథకాలు వచ్చినాయి. తర్వాత ఇతను కూడా కోట్లు సంపాదించాడు. తర్వాత ఇతను ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడు? దేవుని మార్గాన్ని ఎన్నుకున్నాడు. అంతవరకు చెప్పాం కదా. ఇక ఇక్కడి నుంచి ఏంటంటే, తాను క్రికెట్ ఆడి ఆ బంగారు పథకాలు గెలిచినప్పుడు వాళ్ళ దేశస్థులంట సన్మానం చేశారంట. అంటే మా దేశానికి గౌరవం, పేరు ప్రతిష్టతలు తెచ్చావు, మా దేశానికి చాలా గౌరవం వస్తుంది నీ ద్వారా, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నిన్ను గౌరవించాలి అని సిటీ స్టడ్ ఆయనను గౌరవించడానికి సన్మాన సభను, అంటే దేశం లెవెల్లో కదా ఇది, నేషనల్ లెవెల్లో సభ అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాంటి సభను ఏర్పాటు చేస్తే ఆయన్ని ఆ సభలో నుండి ఆ స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తే స్టేజ్ మీదకి వెళ్ళలేదంట. సిటీ స్టడ్ గారు మీరు రావాలి, మీకు సన్మానం చేయడానికి ఈ సభను ఏర్పాటు చేశాం, మీరు రావాలి అని అంటే, నన్ను కాదండి మీరు సన్మానం చేయాల్సింది, నా దేవునిని సన్మానం చేయాలి అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఎవరిని సన్మానం చేయాలి? మన దేవుణ్ణి సన్మానం చేయాలి. ప్రియులారా, ఎప్పుడైనా సరే మనల్ని ఎవరైనా సన్మానిస్తే మనం సన్మానం చేయించుకోకూడదు, మన దేవునిని సన్మానించాలి. అది జీవ మార్గం. అంటే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుణ్ణి మనం ఎంత ఘనపరుస్తూ ఉంటామో
దేవునిని ఎంత మహిమపరుస్తూ ఉంటామో అది జీవ మార్గంగా మారుతుంది. అంటే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, ఆయన పైకి వెళతా ఉంటే నీ జీవితంలో నీవు ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతావు. లిఫ్ట్ పైకి వెళ్ళే కొద్దే లిఫ్ట్ మీద ఉన్న మనం ఏమవుతాము, పైకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే దేవుణ్ణి పైకి లేపుతూ ఉంటే మనం కూడా పైకి లేస్తూ ఉంటాం. అదే మనకు జీవ మార్గం. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనండి. దేవుని మార్గాల్లో మనం నడుచుకోవాలి. అందుకని అక్కడ ఏమని చదువుతున్నాం 23వ వచనంలో, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. కాబట్టి మేలు కలుగు మార్గమేది అని అడిగితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుని ఉపదేశమును పాటించాలి. అదే మనకు వెలుగుగా దీపముగా ఉండి జీవ మార్గముగా ఉంటుంది. మన జీవితంలో ముందుకు వెళతాం. తర్వాత మనం వెంబడించాల్సిన మార్గాలు ఏమున్నాయనంటే 10వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. 10:17 ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. చూసారా, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఈ సిటీ స్టడ్ అయిన ఈ క్రికెట్ ప్లేయర్ దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన ఏమన్నాడు, సన్మానం చేయండి అని అంటే నాకు సన్మానం అవసరం లేదు, నా దేవునికి సన్మానం చేయండి అని అంటే ఆ దేశమంతా సిటీ స్టడ్ నమ్ముకున్న దేవునిని ఘనపరిచారు. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఆయనకున్న ఆస్తులను దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాడు. ఆయన గ్రహించింది ఏంటంటే, నేను నా ఆస్తులను దేవుని కొరకు ఖర్చు చేస్తే పరలోకములో దేవుడు నాకు ఆస్తిని సమకూరుస్తాడు అనేది ఆయనకు అర్థమయ్యింది. కాబట్టి ఆయన ఆస్తులను అమ్మి దేవుని కొరకు ఖర్చు పెట్టి దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. అంటే ఆయన లైఫ్ కొంత భాగం ఏమైందంటే క్రికెట్ ప్లేయర్గా ఖర్చు అయిపోయింది, మిగిలిన భాగాన్ని దేవుని కొరకు ఖర్చు చేశాడు. దేవుని కొరకు జీవించాలి, దేవునిని ఘనపరచాలి అనేది తీర్మానం చేసుకున్నాడు. మనం పాడతాం కదా, యేసుని కొరకై ఇలా జీవించదా బాసురముగానే ననుదిరం. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే ననుదినము. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే ననుదినము. కాబట్టి దేవుని కొరకు జీవించాలి అనేది సిటీ స్టడ్ నిర్ణయం తీసుకొని ఆస్ట్రేలియా దేశం అంతా తిరిగి గొప్ప సేవ చేశాడు. మీకు భక్తుల చరిత్రలో బుక్ స్టాల్స్లో సిటీ స్టడ్ అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్ మీ దగ్గర ఆల్రెడీ ఉండొచ్చు కొంతమంది ఇళ్లలో. అది చదివితే మీకు బాగా తెలుస్తుంది ఆయన దేవుని కొరకు ఎలాగ జీవించాడు. లేదా లేకపోతే మీకు ఆ బుక్ దొరికినప్పుడు మీరు కొనుక్కొనైనా చదవచ్చు సిటీ స్టడ్. అలాగూ మనం దేవుని పనులను నిర్వహించాలి. కాబట్టి పిల్లరా, జీవ మార్గము అక్కడ 17వ వచనం ఏం చదువుతున్నావు, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. జీవ మార్గము, దేవుని మార్గములో మనం ముందుకి సాగుతూ ఉండాలి. దేవుని మార్గములో మనం ముందుకు వెళతా ఉండాలి. అప్పుడు అది మనకు మేలు కలుగు మార్గముగా ఉంటుంది. మనము దేవుని మార్గములో వెళితే
మన పిల్లలు కూడా దేవుని మార్గంలోకి వస్తారు. ఆ పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడతారు. అలాగూ దేవుని మార్గంలో మనం నడవాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం. 15వ అధ్యాయం, సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయము. ఈ మేలు కలుగు మార్గం ఏంటి అనేది ఇక్కడ ఇంకొంచెం క్లియర్గా ఉంది. 24వ వచనం చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఏ మార్గంలో నడుచుకోవాలి? జీవ మార్గములో నడుచుకోవాలి. కొన్ని పేర్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో చూద్దాం. అబ్రహాము, లోతు. ఎవరు వాళ్ళిద్దరు? అబ్రహాము, లోతు. అబ్రహాం ఏ మార్గంలో వెళ్ళాడు? జీవ మార్గంలో వెళ్ళాడు. లోతు ఏ మార్గంలో వెళ్ళాడు? లోక సంబంధమైన మార్గంలో వెళ్ళాడు. ఎండింగ్ ఏంటి? లోతు నరకానికి వెళ్ళాడు, అబ్రహాము పరలోకానికి వెళ్ళాడు. అంటే లోతు వెళ్ళలేదు, లోతు కుటుంబీకులు. ఎందుకంటే ఆ లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళారు కాబట్టి అలాగే అయిపోయాడు. తర్వాత పౌలు, అలాగే పౌలు దగ్గర ఉండే ఇంకొక వ్యక్తి దేమ. పౌలేమో దేవుని మార్గంలో నడుచుకున్నాడు, దేమ ఇహలోకాన్ని స్నేహించి లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళిపోయాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యోధా ఇస్కరియోతు. యేసు ప్రభు ఏమో జీవ మార్గాన్ని బోధించాడు, యోధా ఇస్కరియోతు ఆ మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. అలాగే ఎలీషా, గెహజీ. ఎలీషా దేవుని మార్గంలో నడుచుకున్నాడు, గెహజీ లోకానుసారమైన మార్గంలోకి వెళ్ళాడు. అలాగే యెహోషువ, ఆకాను. యెహోషువ దేవుని మార్గంలోకి వెళితే ఆకాను లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళాడు. అలాగే పేతురు, అననీయ, సప్పేరా. పేతురు జీవ మార్గంలోకి వెళితే అననీయ, సప్పేరా లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళారు. అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గాలను బట్టి కొంతమందికి శాపాలు వచ్చినాయి, కొంతమందికి మరణాలు వచ్చినాయి, కొంతమంది నరకంలోకి వెళ్ళిపోయారు. అందుకనే పిల్లరా, మనం ఎన్నుకునే మార్గము చాలా కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నాం? దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము, దేవుని వాక్యం వింటాము, కానీ అంతవరకే చాలు అని అనుకోకూడదు. మనం అసలు మన లైఫ్ దేవుని మార్గంలోకి వెళ్ళిపోవాలి. కేవలం ఆదివారం వాక్యం వరకే వింటానండి, తర్వాత మిగిలినవి వాక్యంలో ఏమన్నాయో అవి నాకు వెంబడించడం, అనుసరించడం కుదరదు అంటే అది ఎలా ఉంటుందంటే, నువ్వు ఇంట్లోకి వెళుతూ ఒక కాలు లోపల పెట్టావు, ఒక కాలు బయట పెట్టావు. నువ్వు లోపలికి వెళ్తావా బయటికి వెళ్తావా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. కావున ఇక్కడ దేవుని వాక్యం నేను చదువుతున్నా అంటే, క్రిందనున్న 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. అంటే నువ్వు పరలోకానికి వెళతావా నరకానికి వెళతావా నువ్వే డిసైడ్ చేసుకో. అది నీ మీద ఆధారపడి ఉంది అంతే. అయితే అధికారం దేవునికి ఉంది. పరలోకానికి పంపించే అధికారము, నరకానికి పంపించే అధికారం దేవునికి ఉంది. ఆ అధికారము దేవునికి ఉంది, కానీ నీవు ఏది డిసైడ్ అయితే అది. ఇప్పుడు మన 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాశారు. మనకి ఇక్కడ స్కూల్లో కూడా చాలామంది రాశారు, మంచి రిజల్ట్ వచ్చింది. అందరూ ఇక్కడే చదివారు, కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎవరెక్కడ చేరతారో వాళ్ళ ఇష్టం. అందరూ ఒక చోట చేరరు కదా. వాళ్ళు తీసుకునే గ్రూపును బట్టి వాళ్ళు ఒక కాలేజీ ఎన్నుకుంటారు, ఆ కాలేజీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మనము వాక్యం విన్న తర్వాత ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. మనం ఒక డెసిషన్కి రావాలి.
ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. అంటే జీవ మార్గం ఎక్కడా, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళాలి అనంటే నేనేం చేయాలి అని నువ్వు ఇప్పుడే ఆలోచన చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళటానికి మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏమంటాడు? మొట్టమొదట దేవునికి నువ్వు లోబడాలి. రెండవది, నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. మూడవది, రక్షణ పొందాలి. నాలుగవది, బాప్తీసం తీసుకోవాలి. అంతవరకు ఎవరైనా చేయాల్సిన పనులే. ప్రతి ఒక్కరూ, స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరూ చేయాల్సిన పనులు ఇవి. ఆ తర్వాత ఇక నువ్వు జీవించే జీవితాన్ని బట్టి పరలోకములో నీకు శ్రేష్టమైనది ప్రభు ఇస్తాడు. ఆమేన్. మరి ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు దేవుని కొరకు? దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు? ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి గంట ప్రార్థన చేసేవాళ్ళు ఒకళ్ళుంటే, 2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. ప్రతిరోజు 3 గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకే రిజల్ట్ ఇవ్వడు దేవుడు. కొంతమంది ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. 10 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళకి, 3 గంటల మోకాళ్ళ మీద ఉండి రోజు ప్రార్థన చేసే వాళ్ళకి ఒకే రిజల్ట్ ఇవ్వడుగా. కాబట్టి నీవు దేవుని కొరకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావో దానిని బట్టి దేవుడు నీకు పరలోకంలో జీవాన్ని ఇస్తాడు. మనం దేవునికి ఇవ్వాల్సింది ఏంటంటే, ఒకటి మన టాలెంట్స్ ఇవ్వాలి దేవునికి, మన బలాన్ని దేవునికి ఖర్చు పెట్టాలి, దేవుని పనిని చెయ్యాలి. పగలు రాత్రులు దేవుని పనిని చేస్తూ ఉండాలి. ఈ ఎండాకాలంలో దాదాపు ఫిబ్రవరి నెల నుండి నాకు ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా దివారాత్రులు దేవుని పనిలోనే ఉన్నాను. ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ప్రసంగాలు, ఎంతోమందికి ప్రార్థనలు చేయటం, ఎన్నో దయ్యాల కొరకు ప్రార్థన చేయటం, రోగాల కొరకు ప్రార్థన చేయటం, ఆ సమస్యల కొరకు ప్రార్థన చేయటం. కొన్ని ఎన్నో ప్రాంతాలు, చాలా పట్టణాల్లో, చాలా గ్రామాల్లో, వాహనాలు కూడా వెళ్ళలేని, దారి లేని గ్రామాల్లో కూడా వెళ్ళి సువార్త చెప్పడం జరిగింది. ఇదంతా ఎవరి పని? దేవుని పని. కావున పిల్లరా, మనము ఎన్నుకునే మార్గం ఎలాంటిది? కోర్స్ అందరూ ఇలాగే చేయలేరు. నాలాగా కంప్లీట్గా దేవుని పని చేయాలంటే అందరం చేయలేము. కానీ నీకున్న టైం, నీ జాబ్ నువ్వు చూసుకోండు, కొంత టైం అన్నా నువ్వు దేవునికి ఇవ్వటం, అది ఒక మార్గం అంతే. స్టీల్ ప్లాంట్లో ఒక మంచి సీనియర్ ఇంజనీర్ ఉన్నాడు, నాకు తెలిసిన సహోదరుడు. అతను దాదాపు more than 3 lakhs శాలరీ వస్తుంది. కానీ దేవుని మార్గాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ 8 hours డ్యూటీ ఏదో చేస్తాడు అంతే. మిగిలిన టైం అంతా ఎక్కడికో ఒక చోటకు వెళ్ళి సువార్త చెబుతాడు. అక్కడ చూస్తేనేమో సీనియర్ ఇంజనీర్ ఒక సెక్షన్కి అధికారి, ఇక్కడ చూస్తేనేమో ఇదిగో ఎదురుగున్న బజార్ ఉంది చూడండి, అలాంటి బజార్లో కూడా నిలబడి పాట పాడుతూ ఉంటాడు. అలాంటి బజార్లో కూడా ఉండి ఏమన్నా హ్యాండ్ బిల్స్, దేవుని పత్రాలు, కరపత్రాలు పంచుతూ ఉంటాడు. అక్కడ 2-3 ఆ రోడ్డునే అడుక్కునే బెగ్గర్స్ వచ్చిన వాళ్ళకు వాక్యం చెబుతాడు. అక్కడ చూస్తేనేమో పొజిషన్ గొప్పది, ఇక్కడ చూస్తేనేమో ఇది దేవుని పనిని తగ్గించుకొని చేస్తూ ఉంటాడు. కారణం, ఆయన దేవునిని గ్రహించుకున్నాడు. దేవుని కొరకు నేను ప్రయాసపడాలని ఆలోచించుకున్నాడు. కావున ప్రభువునందు ప్రియరా, పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకోవాలి. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. మనం ఆలోచన చేయాలి, దేవుని పనిని ఎంతవరకు చేస్తున్నాం.
దేవుని కోసం బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అలాగే దేవుని కొరకు ప్రయాణాలు చేస్తున్నావా? సేవకులతో కలిసి ఎక్కడికన్నా వెళ్ళగలుగుతున్నావా? తోడు వెళ్ళి ఆ సేవలో సహకరించగలుగుతున్నావా? అలాగూ మనం ప్రయాసపడాలి ప్రియరా. దేవుని పనిని ఏమైనా చెయ్యాలి అనే ప్రయాస, ఆ గ్రహింపు మనకు రావాలి. ఇక్కడ మనతో ఉండి ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన మన సహోదరుడు బెనర్జీ గారు, ఆ గ్రహింపు ఆయనలో ఉండటం చూశాను నేను. దేవుని పని అంటే పిల్లోడులాగా చేసేవాడు. నేను ఒక స్కూల్ డైరెక్టర్ని, నేను చేయటం ఏంటి అని అనుకునేవాడు కాదు. పోయిన సంవత్సరం జంపుల్లో VBS జరుగుతూ ఉంటే తెనాల్లో ఒక వస్తువు అవసరం అయింది. అది అక్కడ ఆ VBSలో పిల్లలకు చూపించాలి. అప్పటికప్పుడు వెంటనే ఫోన్ చేశా, అర్జెంటుగా ఇది కావాలి అని. అంటే సరేనన్నాను. ఇక్కడ ఏం పనులు ఏమి ఉండవా? ఫ్రీగా ఏమైనా ఉంటాడా? ఉండడు, చాలా పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కానీ ఫోన్ చేశా, అర్జెంటుగా ఇది కావాలి బెనర్జీ, ఇక్కడ పిల్లలకి చూపించాలి. ఇక్కడ అంటే పిల్లలకి అన్ని చూపిస్తూ ప్లే మెథడ్లో చెప్పాలి కదా, అది అర్జెంటుగా కావాలంటే అంతే. వెంటనే ఆ వస్తువు తీసుకున్నాడు, బండి వేసుకొని వచ్చేసాడు, టైంకి అది అందించాడు. ఒక గ్రహింపు ఉండాలి పిల్లరా. దేవుని పని అని అంటే మన పనులు మానేసైనా పరిగెత్తుకుంటూ వెళ్ళాలనే ఒక గ్రహింపు ఉండాలి. అదే జీవ మార్గం అంటే. దేవుని పనికి మనం ఉపయోగపడాలి, దేవుని పనులకు మనం ఉపయోగపడాలి. నీవు ఉపయోగపడే కొద్దే నువ్వు ఫలిస్తావు. అది దేవుడు నీకు ఇచ్చే రిజల్ట్. అది నువ్వు ఉపయోగపడే కొద్దే దేవుని ఫలిస్తావు. ఎందుకంటే ఇప్పుడు మనం మందిరం పనులు పెట్టుకున్నాం, సిమెంట్ వర్క్ కొంత జరిగింది పునాదుల్లో. రోజు నీళ్లు పోయాలి అబ్బాయి అని చెప్పా ఇక్కడ మన సహోదరులకి. ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలో నీళ్లు పోయాలి. అది బాగా కాంక్రీట్ బిగవాలని చెప్పాం. అలాగే చేస్తా ఉన్నారు. నీకు అప్పగించబడిన పని, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. దేవుని పనిని నమ్మకంగా చేయటం అనేది నీవు ఆశీర్వదించబడతావు అనే దానికి గుర్తు. అది మనం గ్రహించుకోవాలి. నా జీవితంలో అది నేను గ్రహించుకున్నాను, ఇప్పటికీ నేను చేస్తున్నాను. దేవుని వాతావరణం మంచిగా ఉండాలి. ఇక్కడ మీరు ఏం చదువుకున్నారు, ఏ పొజిషన్లో ఉండారో చూడండి. నేను అక్కడ మనం వచ్చే దారిలో ఆ మామిడాకులు అవి పడతా ఉంటాయి. అబ్బాయి, దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు క్లీన్గా ఉండాలని చెప్పా. ఒకసారి చెప్పా ఇక్కడ ప్రార్థన ప్రారంభించిన ప్రారంభంలో. అంతే, మన సహోదరులు ఏదో చీపురైనా తీసుకొని ఊడుస్తారు. అంటే అలా ట్రైనింగ్ ఇస్తాను నీకు, అంతే. నువ్వు ఇంజనీరు కావచ్చు, కానీ చీపురు తీసుకొని ఊడవటం నేర్చుకో అని చెబుతారు. అది దేవుని పని పిల్లరా, జీవ మార్గం. అది నేను చేస్తా, నేనేమి చేయకుండా చెప్పను. ఇవన్నీ చేసిన వాడిని చివరికి బాత్రూమ్స్ ఫినాయిల్ వేసి చీపురులు తీసుకొని కడుగుతూ ఉండేవాడిని. దేవుని పనులు చేయటానికి ప్రియులరా మనం తగ్గించుకోవాలి. అప్పుడు పరమునకు పోవు జీవ మార్గంలోనికి మనం వెళతాం. అది ఏదైనా సరే, ఏదైనా సరే. అందుకని అక్కడ దేవుని వాక్యం ఏం చదువుతున్నాం 24వ వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఆ జీవ మార్గంలోనికి మనం వస్తున్నామా? ఆ జీవ మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నామా? అలాగూ మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చూద్దాం, మరొక వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం తీయండి, 21వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము
8వ వచనం చదువుదాం. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఏమంటున్నాడండి? జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుట పెట్టుచున్న 2 మార్గాలు నీ ముందు పెడుతున్నానయ్యా, నువ్వేది చేస్తావో చెయ్యి, నీ ఇష్టం. నువ్వు వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. ఇంత వాక్యం విన్నందుకు నువ్వు లోబడితే జీవ మార్గంలోనికి వస్తావు. నువ్వు వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వెళ్ళిపోయి మరలా లోకంలో నువ్వే పాత పనులు చేస్తున్నావో, ఏ పాప పనులు చేస్తున్నావు అవే చేసుకుంటా ఉన్నావు. దానివల్ల నీవు మరణ మార్గంలోకి వెళుతున్నావు. వాక్యం వింటూ మరలా తిరిగి లోక సంబంధమైన పనులు చేయటం, మరణ మార్గంలోకి వెళుతున్నావు. అందుకే దేవుని మార్గంలోనికి మనం రావాలి. దేవుని మార్గంలోనికి రావాలి. ఈ మధ్య నేను ఒక స్థలంలో కూటాల్లో వాక్యం చెబుతూ, ఈ సడన్గా తెల్లవారుజామున వర్షం వచ్చింది కదా, భారీ వర్షం, దాదాపు రాష్ట్రం అంతా ఉంది ఈ వర్షం. చెట్లు పడిపోయినాయి, వాతావరణం అంతా మారిపోయింది, కరెంటు పోయింది. చాలామంది ఆ రాత్రి మాకు నిద్ర లేదని చెప్పారు. నేను ఆ మీటింగ్స్లో ఏం చెప్పానంటే, తెల్లవారుజామున తుఫాన్లాగా గాలి వర్షం వచ్చింది, కరెంటు పోయింది, చెట్లు పడిపోయినాయి, అందుకు మనకు కొంత నిద్ర డిస్టర్బ్ అయింది అంతే. కానీ అదే తెల్లవారుజామున దేవుడే వచ్చాడనుకో, 2వ రాకడలాగా, ఏమైపోయి ఉండేవాళ్ళు మీరు? 2వ రాకడకు వచ్చినట్లు దేవుడు వచ్చి లోకాన్ని తీసుకొని వెళితే ఏమైపోయేవాళ్ళు? మీకు వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, మీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు. మరలా మీరు పశ్చాత్తాపడండి, బాప్తిసం ఇస్తాం రండి అని చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు ఉండరు కదా. ఏమైపోయేవాళ్ళు? అనగా ముందుగానే మనం సిద్ధపడి ఉండాలి అని చెప్పాను. దేవుడు పద్దాక తరుణాలు ఇస్తాడని అనుకోవద్దు, మీరు ముందుగానే సిద్ధపడి ఉండండి. ఇక్కడ ఏమన్నట్టు చదువుతున్నావు 8వ వచనంలో, ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఏ మార్గంలోకి వెళతావో పరీక్ష చేసుకో అంటున్నాడు. ఆ మార్గం ఎలాంటిదో ఈ వాక్యం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 46, 47 వచనాలు చదువుదాం. మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించవలెను. నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకోండి. ఈ వాక్యాలు ఎక్కడికి వెళ్ళాలంటే మన మనస్సులోకి వెళ్ళాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
వచ్చెను. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులోకి వెళ్ళండివ్వండి, మీ మనస్సులో పెట్టుకోనండి. స్కూల్స్ రీఓపెనింగ్ ఎప్పుడు మరలా? జూన్ 12. ఎక్కడ ఉంది అది? మన మనస్సులో ఉంది కదా. జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ చేస్తారనేది నీ మనసులో ఉంది. అలాగే ఈ వారంలో నీకు ఏదైనా ప్రోగ్రాం ఉంది, రేపు బుధవారం ఎక్కడికి వెళ్తున్నావా అని అడిగామనుకోండి, ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తావో కరెక్ట్గా చెబుతావు, రేపు బుధవారం నాకు ఈ ప్రోగ్రాం ఉంది అని. అది నీ మనస్సులో ఉంది. అనగా పిల్లరా, మన మనస్సులో ఇలాంటివి చాలా ఉంటాయి. మన సీఎం ఎవరు, పిఎం ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, లేక పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ముగుస్తుంది, ఇవన్నీ అడిగితే టకటకగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ వారి మనస్సులో ఉన్నాయి. కానీ అదంతా కూడా లోక జ్ఞానమే. జీవ మార్గం ఏమిటంటే దేవుని వాక్యం నీ మనస్సులోకి వెళ్ళాలి. ఆమేన్. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి, దేవుని ఆత్మ నీ హృదయంలో ఉండాలి. అందుకని ఇక్కడ ఏం చదువుతున్నావు? మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొనండి. తర్వాత ఏమంటున్నాడు? మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. అవేమవుతాయి అంట? 47వ వచనంలో, ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. చూసారండి, దేవుని మాటలు ఎప్పుడు మనకు వేస్ట్ కావు పిల్లరా, అవి జీవాన్ని ఇస్తాయి, జీవము కలిగిన మాటలు. అందుకనే అపోస్తుల కార్యములో ఈ మాట చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనం చూడండి. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపితివి. అందరూ చదవండి ఈ మాట. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ప్రభునందు పిల్లరా, ఈ లోకంలో రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఒకవేళ నీకు ఇష్టమైన మార్గాలు చాలా ఉండొచ్చు, కానీ దేవుని మార్గమే అది జీవ మార్గం. ఎప్పటికైనా సరే దేవునిని తెలుసుకోవాలి. సిటీ స్టడ్ అనే ఆ ఆస్ట్రేలియన్ క్రికెటర్ దేవుని మార్గం కంటే శ్రేష్టమైనది లేదు అని తన ఆస్తులను దేవునికి ఖర్చు పెట్టి సామాన్యమైన జీవితం జీవిస్తూ ఒక మిషనరీగా స్టార్ట్ అయ్యి ఆస్ట్రేలియా ఖండం అంతా ఇంకా ఇతర దేశాల్లోకి సువార్త తీసుకొని వెళ్ళి సిటీ స్టడ్ గొప్ప సేవ చేశాడు. అది దేవుని మార్గంలోకి వెళ్ళాడు. మన జీవితంలో కూడా గ్రహించుకోవాలి, దేవుని గ్రహించుకోవాలి. ఇక్కడ మనం ఏం చదివామంటే, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నాకు ఉల్లాసముతో నింపెదవు. ఈ మార్గములో నేను వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. అందుకని ఇర్మియా గ్రంథంలో మనం చదివాము, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోరుడి. మరి అలాగే నడుచుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి, మీ కృపలో బలపరచండి ప్రభువా. మీ వాక్యపు వెలుగును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ సన్నిధి, మీ సమాధానం ప్రతి ఒక్కరితో ఉంచండి. మీ కృపలో బలపరిచి మీ సన్నిధి మాతో ఉంచి విన్న వాక్యం మీ హృదయంలో నిలిచి ఫలించాలి. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని సంధించండి. ప్రతి ఒక్కరితో మీ స్వరము వారు వినాలి, మీ దర్శనము వారు పొందాలి. అలాగూ ప్రతి ఒక్కరు మీ యొద్ద కనిపెట్టుకొని ఎదురు చూచి నూతన బలం పొందు బిడ్డలుగా వీరందరినీ చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.